మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో కడప కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను వెంటపడి వేధించి అసభ్యకరంగా ప్రవర్తించి ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితుడికి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 2,500 రూపాయలు ఫైన్ కూడా విధించింది. కడప కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక పొద్దుటూరు పట్టణానికి చెందినటువంటి అశోక్ అనే నిందితుడు మైనర్ బాలికను తరచూ వెంటపడుతూ వేధించడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపును తట్టుకోలేక తీవ్ర అవమాన భావనకు గురైనటువంటి బాలిక కెరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి ఏఎస్ఐ కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నిందితుడిపై కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసును కడప కోర్టులో విచారణ జరిపినటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేణుగోపాల్ నిందితుడిపై బలమైన వాదనలు వినిపించారు. విచారణ అనంతరం నేరం రుజువైన క్రమంలో ఇవాళ కడప కోర్టు నిందితుడికి 10 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికల రక్షణలో చట్టం ఎంత కఠినంగా ఉంటుందో మరోసారి ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఇలాంటి నేరాలకు పాల్పడితే తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని కోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది. పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2012వ తేదీన అదే వీధికి చెందిన అశోక్ అనే అబ్బాయి అక్కడ ఉన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాననే నెపంతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం జరిగినది. ఆ ముద్దు పెట్టుకోవడం మా అమ్మాయికి ఇష్టం లేదు. ఆ అమ్మాయి మానసిక ఆందోళన చెంది కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోతుంది. ఈ కేసులో విచారించినాక 12 మంది సాక్షులను విచారించినాక కోర్టు వారు అశోక్ అనే అబ్బాయికి 10 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తూ ఆ బాధిత అదే ఎవరైతే కిరోసిన్ పోసుకొని కాలిపోయిన అమ్మాయి మరణ వాంగ్మూలం డైయింగ్ డిక్లరేషన్ ఆధారంగా కేసు తీర్పు ఇవ్వడం జరిగినది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి 5 లక్షల రూపాయలు కడప కలెక్టర్ గారు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగినది. ఈ 2 కేసులను సంచలన తీర్పులకు కడప పోక్సో కోర్టు జడ్జి గారైన ఎస్ ప్రవీణ్ కుమార్ తీర్పు ఇవ్వడం జరిగినది. ఈ 2 కేసుల్లో నేను కొమ్మినేని వేణుగోపాల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కేసులు వాదించడం జరిగినది. ఈ 2 కేసులు సామాజికంగా కడప జిల్లాలో శాంతి భద్రతలు ఆడపిల్లల మీద ఎవరే కానీ అఘాయిత్యాలు చేయకుండా ఎవరు అమ్మాయిలను వేధించకుండా టీనేజ్ చేయకుండా ఉండేదానికి ఒక హెచ్చరికలాగా అబ్బాయిలు ఎవరు కూడా అమ్మాయిలను ఏడిపించకూడదు. ఆ అమ్మాయిల్ని మానసికంగా బలాత్కారం చేయడము, రేప్ చేయడము, లవ్ చేసి ఈ విధంగా ఏ విధంగా చేయకుండా జడ్జి గారు చాలా చక్కగా తీర్పు చెప్పడం జరిగినది. కావున అబ్బాయిలు 18 ఏళ్ళ ఉండే అమ్మాయిల జోలికి ఎవరే కానీ పోకూడదని, అమ్మాయిలు కానీ అదేవిధంగా ఆడవాళ్ళ జోలికి ఎవరు పోకూడదని పోక్సో యాక్ట్ మన భారత ప్రభుత్వం పోక్సో యాక్ట్ పార్లమెంటు ద్వారా ఆమోదించబడినది. ఆ యాక్ట్ ఖచ్చితంగా మా కడప కోర్టులో మా జడ్జి గారు ఎస్ ప్రవీణ్ కుమార్ అమలు పరుస్తున్నారు. కావున కడప జిల్లా ప్రజలు చాలా జాగ్రత్తగా అబ్బాయిలు, ముఖ్యంగా అబ్బాయిలు, టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలను ఏడిపించడం కానీ, వాళ్ళతో లవ్ పొందడం కానీ, వాళ్ళని రేప్ చేయడం కానీ ఈ విధంగా చేస్తే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయని ఈ 2 కేసులు ఉదాహరణగా చెప్పడం జరిగినది. పొద్దుటూరు